హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రేసీ లెర్నింగ్. సెక్షన్ 2 డెఫినేషన్స్ ఆఫ్ బిఎన్ఎస్లో మనకి మొత్తం 39 వర్డ్స్ ఉన్నాయి. 39 వర్డ్స్కి కూడా లీగల్లీ వాటి మీనింగ్ ఏంటి అనేది ఇచ్చాడు. సో అవి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ అసలు మనం యాక్ట్కి మీనింగ్ తెలుసుకోవాలి. మన లీగల్ వర్డ్స్లో యాక్ట్కి 2 మీనింగ్స్ ఉంటాయి. క్యాపిటల్ ఏ పెట్టి యాక్ట్ రాస్తే అది చట్టం అవుతుంది. అదే స్మాల్ ఏ పెట్టి యాక్ట్ రాస్తే అది చర్య అవుతుంది. సెక్షన్ 2(1)లో యాక్ట్ డినోట్స్ యాజ్ వెల్ ఏ సిరీస్ ఆఫ్ యాక్ట్స్ యాజ్ ఏ సింగిల్ యాక్ట్ అని ఇచ్చాడు. అంటే చర్య అనేది ఒకే చర్యగా ఆర్ పనిగా ఒక అఫెన్స్కి సంబంధించిన చర్యల యొక్క శ్రేణిని సూచిస్తుంది. దీనికి ఒక ల్యాండ్ మార్క్ కేసు కూడా ఇచ్చాడు, ఓం ప్రకాష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఈ కేసులో ఏమవుతుందంటే, ప్రకాష్ అనే వ్యక్తి తన భార్యకి ఫుడ్ పెట్టకుండా ఉండడం వల్ల అతని పైన సెక్షన్ 307 అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు ఫైల్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఫుడ్ పెట్టనంత మాత్రం 307 కేసు పెట్టేంత అవుతుందా అంటే ఎస్ అవుతుంది. ఎందుకంటే అతను 1-2 సార్లు ఫుడ్ పెట్టకుండా ఉండడం అనేది ఇక్కడ జరగలేదు. అనేక సార్లు అతను ఫుడ్ పెట్టకుండా ఉండడం వలన ఆమె చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏం జరిగింది, అతను కోపంతోనో ఉక్రోషంతోనో 1-2 సార్లు కాకుండా తను ఇంటెన్షనల్గానే అనేక సార్లు చేసిన పనినే పదే చేసి తన భార్యకి ఫుడ్ పెట్టకపోవడం వల్ల ఆమె చనిపోయే స్టేజ్కి వెళ్ళినందువల్ల అతని పైన సెక్షన్ 307 అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు ఫైల్ చేసి అతనిని దోషిగా నిర్ధారించి జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇంకా ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, కొంతమంది హస్బెండ్ అత్తమామలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇంటి కోడల్ని అధిక కట్నం కోసమని, లేదంటే పిల్లలు ఇంకా పుట్టలేదనో, లేదా వేరే కారణాల వల్ల ఆమెని అస్తమాను హింసించి ప్రతిసారి కూడా ప్రతి విషయంలోనూ చిన్నదానికి పెద్దదానికి వాళ్ళని మాటలతోనూ లేదంటే వాళ్ళని మెంటల్లీ ఫిజికల్లీ చాలా హెరాస్ చేస్తూ ఉంటారు. సో ఈ హెరాస్మెంట్స్ అన్నిటినీ కలిపి డొమెస్టిక్ వైలెన్స్ కింద కేసు ఫైల్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ సెక్షన్ 2(2)లో యానిమల్ కి డెఫినేషన్ ఇచ్చాడు. యానిమల్ మీన్స్ ఎనీ లివింగ్ క్రియేచర్ అదర్ దాన్ ఏ హ్యూమన్ బీయింగ్. జంతువు అంటే మనిషి కాకుండా ఏదైనా జీవి అని అర్థం. సెక్షన్ 2(3)లో చైల్డ్ మీన్స్ ఎనీ పర్సన్ బిలో ది ఏజ్ ఆఫ్ 18 years. 18 years కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళని చైల్డ్ అని అంటారు. మిగిలిన డెఫినేషన్స్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.